శాంతి. ఈరోజు 18/12/25 డిసెంబర్ 18వ తేదీ సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి ఈ భోగ్ యొక్క రోజు స్పెషల్. బాబాకి ప్రేమను లేదు బాబాకి భోగ్ను ఆఫర్ చేసేటువంటి ఈరోజు బాబా నుండి చాలా ఎక్కువ శక్తిని ప్రేమను పొందే రోజు. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, పిల్లలైన మిమ్మల్ని జ్ఞానంతో అలంకరించేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. ఉన్నత పదవిని పొందాలంటే సదా అలంకరింపబడి ఉండండి. పిల్లలైన మిమ్మల్ని జ్ఞానంతో అలంకరించేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. ఉన్నత పదవిని పొందాలంటే సదా అలంకరింపబడి ఉండండి. ఈరోజు ప్రశ్న: ఏ పిల్లలను చూసి అనంతమైన తండ్రి చాలా సంతోషిస్తారు? ఎవరిని చూసి సంతోషిస్తారు? జవాబు: ఏ పిల్లలైతే సేవ కొరకు రెడీగా ఉంటారో, అలౌకిక మరియు పారలౌకిక తండ్రులు ఇరువురిని ఎవరైతే పూర్తిగా ఫాలో చేస్తారో. ఏమేమి చెప్పారు? ఏ పిల్లలైతే సదా సేవ కొరకు రెడీగా ఉంటారో, అలౌకిక అంటే బ్రహ్మబాబా మరియు పారలౌకిక తండ్రులు శివబాబాను ఇరువురిని ఎవరైతే పూర్తిగా ఫాలో చేస్తారో, ఎవరైతే జ్ఞాన యోగాలతో ఆత్మను అలంకరించుకుంటారో, పతితులను పావనంగా చేసే సేవను చేస్తారో, అటువంటి పిల్లలను చూసి అనంతమైన తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది. నా పిల్లలు బాగా కష్టపడి ఉన్నత పదవిని పొందాలి అన్న కోరిక తండ్రికి ఉంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. లౌకిక తండ్రికి తన పిల్లలు ప్రియం అనిపిస్తారు కదా, అలాగే అనంతమైన తండ్రికి కూడా అనంతమైన పిల్లలు ప్రియం అనిపిస్తారు. పిల్లలు ఉన్నత పదవిని పొందాలని పిల్లలకు శిక్షణనిస్తారు, అప్రమత్తం చేస్తారు. తండ్రికి ఇదే కోరిక ఉంటుంది. అలాగే అనంతమైన తండ్రికి కూడా ఈ కోరిక ఉంటుంది. పిల్లలను జ్ఞానము మరియు యోగాలనే నగలతో అలంకరిస్తారు. పిల్లలు ఉన్నత పదవిని పొందాలని మిమ్మల్ని ఇరువురు తండ్రులు అలంకరిస్తారు. అలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు, అలాగే పారలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారిని చూసి ఫాలో ఫాదర్ అని గానం చేయబడుతుంది. కావున ఇరువురిని అనుసరించాలి. ఒకరు ఆత్మిక తండ్రి, ఇంకొకరి అలౌకిక తండ్రి. కావున పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. మీరు భట్టిలో ఉన్నప్పుడు అందరికీ కిరీటాన్ని ధరింపచేసి ఫోటో తీయించడం జరిగింది. ప్రకాశ కిరీటం ఏది ఉండదు, అది కేవలం పవిత్రతకు గుర్తుగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని తెల్లటి ప్రకాశంతో ఒక కిరీటం ఉంటుందని కాదు అని బాబా వివరించారు. ఇది పవిత్రతకు గుర్తుగా భావించబడుతుంది. మీరు మొట్టమొదట సత్యుగంలో ఉంటారు, అక్కడ మీరే ఉండేవారు కదా. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని తండ్రి కూడా అంటారు. పిల్లలైన మీరే మొట్టమొదట వస్తారు, మళ్ళీ మొట్టమొదట మీరే వెళ్ళాలి. ముక్తిధామ ద్వారాలను కూడా మీరే తెరవాలి. పిల్లలైన మిమ్మల్ని బాబా అలంకరిస్తారు. పుట్టినింట్లో వనవాసంలో ఉంటారు. ఈ సమయంలో మీరు కూడా సాధారణంగా ఉండాలి. చాలా ఆడంబరంగానూ ఉండకూడదు, చాలా తక్కువగానూ ఉండకూడదు. నేను సాధారణ తనులోకి ప్రవేశిస్తానని తండ్రి కూడా అంటారు. ఏ దేహధారిని భగవంతుడు అని అనజాలరు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు, సద్గతిని గురువే ఇస్తాడు. మనుషులు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థాన్ని తీసుకుంటారు, మళ్ళీ గురువు వద్దకు వెళ్తారు. ఈ ఆచారం కూడా ఇప్పటిదే. ఇదే మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లల చేత కూడా గురువును స్వీకరింపచేస్తారు. వానప్రస్థావస్థ లేకపోయినా అకస్మాత్తుగా మృత్యు అయితే వచ్చేస్తుంది కదా. కావున పిల్లల చేత కూడా గురువును స్వీకరింపచేస్తారు. మీరందరూ ఆత్మలు, మీకు వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది అని బాబా ఎలాగైతే అంటారో అలా వారు గురువు లేకుండా గతిని పొందలేరు, అనగా బ్రహ్మంలో లీనమవ్వలేరు అని అంటారు. మీరు లీనమవ్వకూడదు. ఇవి భక్తి మార్గంలోని పదాలు.
ఆత్మ పరమాత్మలో లీనమవ్వడం అనేటువంటిది. ఇలాంటి పదాలు భక్తి మార్గానికి చెందినవి. ఆత్మ ఒక నక్షత్రం వంటిది, బిందువు వంటిది. తండ్రి కూడా ఒక బిందువే. ఆ బిందువుని జ్ఞానసాగరుడు అని అంటారు. మీరు కూడా ఒక చిన్న ఆత్మయే. అందులో జ్ఞానం అంతా నింపబడుతుంది. మీరు పూర్తి జ్ఞానాన్ని తీసుకుంటారు. పాస్ విత్ ఆనర్గా అవుతారు కదా. శివలింగం పెద్దగా ఉంటుంది అని ఏమీ కాదు. ఆత్మ ఎంత పెద్దగా ఉంటుందో అంతగానే పరమాత్మ కూడా ఉంటారు. ఆత్మ పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు వస్తుంది. నేను కూడా అక్కడి నుండే వస్తాను అని తండ్రి అంటారు. కానీ నాకు నా శరీరం లేదు. నేను రూపాన్ని మరియు సుగంధాన్ని కూడా. రూప్ బసంత్. పరమాత్మ రూపము వారిలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. జ్ఞాన వర్షాన్ని కురిపిస్తే మనుషులందరూ పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అయిపోతారు. తండ్రి గతి సద్గతులను రెండింటినీ ఇస్తారు. మీరు సద్గతిలోకి వెళ్తారు. మిగిలిన వారంతా గతిలోకి అనగా తమ ఇంటిలోకి వెళ్తారు. అది మధురమైన ఇల్లు. ఆత్మయే ఈ చెవుల ద్వారా వింటుంది. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి అని బాబా అంటారు. అందుకొరకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పవిత్ర ఆత్మగా అవ్వకుండా ఎవరూ తిరిగి వెళ్ళలేరు. నేనందరినీ తీసుకువెళ్లేందుకు వచ్చాను. ఆత్మలను శివుని ఊరేగింపు అని అంటారు. ఇప్పుడు శివబాబా శివాలయ స్థాపనను చేస్తున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి వేశ్యాలయాన్ని స్థాపిస్తాడు. వామ మార్గాన్ని వేశ్యాలయము అని అంటారు. వివాహం చేసుకొని కూడా పవిత్రంగా ఉండే పిల్లలు బాబా వద్ద ఎందరో ఉన్నారు. ఇది జరగజాలదు, ఇద్దరూ కలిసి పవిత్రంగా ఉండలేరు అని సన్యాసులు అంటారు. ఇందులో ఎంతో సంపాదన ఉందని, పవిత్రంగా ఉండటం ద్వారా 21 జన్మల రాజధాని లభిస్తుందని ఇక్కడ వివరించడం జరుగుతుంది. కావున ఒక జన్మ పవిత్రంగా ఉండటం పెద్ద విషయమేం కాదు. మీరు కామచితిపై కూర్చొని పూర్తిగా నల్లగా అయిపోయారు అని బాబా అంటారు. కృష్ణుణ్ణి కూడా తెల్లవాణిగాను మరియు నల్లవాణిగాను చూపుతారు. శ్యామసుందరుడు అని అంటారు. ఈ వివరణ ఈ సమయానిదే. కామచితిపై కూర్చోవడం వల్ల నల్లగా అయిపోయారు. అలాగే అతన్ని పల్లెటూరి బాలుడు అని కూడా అంటారు. అలా ఉండేవారు కదా. కృష్ణుడైతే అలా ఉండడు. అతడి అనేక జన్మల అంతిమ జన్మలోనే తండ్రి ప్రవేశించి తెల్లగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బాబా, మీరెంత మధురమైన వారు, మీరెంత మధురమైన వారసత్వాన్ని ఇస్తారు. మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా, మందిర యోగ్యులుగా తయారు చేస్తారు అంటూ ఇలా మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. నోటితో ఏమీ చెప్పకూడదు. భక్తి మార్గంలో మీరు ప్రియుణ్ణి ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు వచ్చి వారిని కలుసుకున్నారు. బాబా, మీరందరికన్నా మధురమైన వారు. మిమ్మల్ని మేము ఎందుకు స్మృతి చేయము? మిమ్మల్ని ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు అని అంటారు. వారే వారసత్వాన్ని ఇస్తారు. అంతేకాని ప్రేరణతో ఏమీ లభించదు. తండ్రి సన్ముఖంగా వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. ఇది పాఠశాల కదా. నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తానని బాబా అంటారు. ఇది రాజయోగము. ఇప్పుడు మీరు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాలను తెలుసుకోగలిగారు. ఇంత చిన్న ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తుంది? ఇది కూడా రచింపబడి ఉన్నదే. దీన్ని అనాది అవినాశి ప్రపంచ డ్రామా అని అంటారు. డ్రామా తిరుగుతూ ఉంటుంది. ఇందులో సంశయం విషయం ఏది లేదు. బాబా సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మీరు స్వదర్శన చక్రధారులు. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. తద్వారా మీ పాపాలు అంతమైపోతాయి. కృష్ణుడు స్వదర్శన చక్రాన్ని తిప్పి హింస ఏమి చేయలేదు. అక్కడ యుద్ధము, హింస ఉండదు. అలాగే కామ వికారము కొనసాగదు. డబల్ అహింసకులుగా ఉంటారు. ఈ సమయంలో మీకు పంచవికారాలతో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఇంకే యుద్ధ విషయము లేదు. ఇప్పుడు తండ్రి ఉన్నతోన్నతమైన వారు. ఆ తర్వాత ఉన్నతోన్నతమైన వారు ఈ లక్ష్మీనారాయణులు. అది వారసత్వము. వీరి వలె ఉన్నతంగా అవ్వాలి. ఎంతగా మీరు పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. కల్పకల్పము మీ చదువే ఉంటుంది.
ఇప్పుడు బాగా పురుషార్థం చేసినట్లయితే కల్పకల్పము చేస్తూ ఉంటారు. దైహికమైన చదువు ద్వారా, ఆత్మికమైన చదువు ద్వారా లభించినంత పదవి లభించదు. ఈ లక్ష్మీనారాయణలే ఉన్నతోన్నతులుగా అవుతారు. వీరు కూడా మనుషులే, కానీ వీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు కాబట్టి వీరిని దేవతలు అని అంటారు. అంతేకాని 8-10 భుజాలు కలవారు ఎవరూ ఉండరు. భక్తిలో సాక్షాత్కారాలు జరిగితే ఎంతో ఏడుస్తారు. దుఃఖంలోకి వచ్చి అశ్రువులు వచ్చేస్తాయి. అశ్రువులు వచ్చాయంటే ఫెయిల్ అయిపోయినట్లే. అమ్మ మరణించిన హల్వా తినగలగాలి. బాబా అంటారు కదా, అమ్మ మరేతో బి హల్వా కానా, బీబీ మరేతో బి హల్వా కానా అని. ఈ రోజుల్లో బాంబేలో కూడా ఎవరైనా రోగగ్రస్తులుగా అయితే లేక మరణిస్తే వచ్చి శాంతినివ్వండి అని బీకేలను పిలుస్తారు. ఆ సమయంలోనే మొదలైంది సిస్టమ్. ఇప్పుడైతే చాలామంది పిలుస్తూ ఉంటారు కదా. ఏడవటం వలన లాభం ఏముంది అని మీరు అర్థం చేయిస్తారు. వారిని మృత్యువు కబళించి వేసింది అని అంటారు. నిజానికి అటువంటిదేమీ లేదు. ఆత్మ తనకు తానే ఒక శరీరాన్ని వదిలివేస్తుంది. తన సమయం వచ్చినప్పుడు శరీరాన్ని వదిలి పరుగు తీస్తుంది. అంతేకాని మృత్యు అనే వస్తువు ఏదీ లేదు. సత్యుగంలో గర్భ మెహళ్ళుంటాయి. అందులో శిక్ష విషయమే లేదు. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అయిపోతాయి. వికర్మలు జరిగేందుకు అక్కడ మాయయే ఉండదు. మీరు వికర్మాజీతులుగా అవుతారు. మొట్టమొదట వికర్మాజీత శకం కొనసాగుతుంది. మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైతే రాజా వికర్మ శకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఏ వికర్మలైతే చేశారో వాటిపై విజయాన్ని పొందుతారు. వికర్మాజీతులు అన్న పేరును పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ద్వాపర యుగంలో వికర్మ రాజులుగా అవుతారు. ఇక వికర్మలు చేస్తూ ఉంటారు. సూదికి తుప్పు పట్టిపోతే దాన్ని అయస్కాంతం ఆకర్షించదు. ఎంతగా పాపాల తుప్పు వదులుతూ ఉంటుందో అంతగా అయస్కాంతం ఆకర్షిస్తుంది. తండ్రి పూర్తి పావనమైన వారు. మిమ్మల్ని కూడా యోగ శక్తితో పవిత్రంగా తయారు చేస్తారు. లౌకిక తండ్రి కూడా పిల్లలను చూసి సంతోషిస్తారు కదా. అనంతమైన తండ్రి కూడా పిల్లల సేవను చూసి ఎంతో సంతోషిస్తారు. పిల్లలు ఎంతగానో కష్టపడుతున్నారు కూడా. సేవ కొరకు సదా రెడీగా ఉండాలి. పిల్లలైన మీరు పతితులను పావనంగా తయారు చేసే ఈశ్వరీయ మిషన్. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. అనంతమైన తండ్రి ఉన్నారు మరియు మీరందరూ సోదరి సోదరులు. అంతే, ఇంకే సంబంధము లేదు. ముక్తిధామంలో తండ్రియే ఉన్నారు మరియు ఆత్మలైన మీరు సోదరులు. మళ్ళీ మీరు సత్యుగంలోకి వెళ్తారు. అక్కడ ఒకే కూతురు ఒకే కొడుకుంటారు. ఇక్కడైతే పినతండ్రులు, మామయ్యలు మొదలగు ఎన్నో సంబంధాలు ఉంటాయి. మూలవతనం మధురమైన ఇల్లు ముక్తిధామము. దాని కొరకు మనుషులు ఎన్నో యజ్ఞ తపాదులు చేస్తూ ఉంటారు. కానీ వారెవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఎన్నో కోతలు కోస్తూ ఉంటారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే, ఇంకెవ్వరూ అలా అవ్వలేరు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది మనుష్యులు ఉన్నారు. సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు. స్థాపన, ఆ తర్వాత వినాశనం జరుగుతుంది. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్న కారణంగా ఎన్నో హంగామాలు జరుగుతూ ఉంటాయి. మీరు 100% సుసంపన్నులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మల తర్వాత 100% బికార్లుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతారు. ఇప్పుడు మేల్కొనండి, సత్యుగం వచ్చేస్తోంది అని చెప్తారు. సత్యమైన తండ్రియే మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. భారతదేశమే సత్యఖండంగా అవుతుంది. తండ్రి సత్యఖండాన్ని తయారు చేస్తారు. మళ్ళీ అసత్యఖండాన్ని ఎవరు తయారు చేస్తారు? పంచవికారాల రూపి రావణుడు. రావణుణ్ణి ఎంతో పెద్ద దిష్టిబొమ్మను తయారు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని తగలపెడతారు. ఎందుకంటే అతడు నంబర్ 1 శత్రువు. ఎప్పటి నుండి రావణ రాజ్యం వచ్చిందో మనుషులకు తెలియదు. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యము. అంతేకాని హతమార్చేందుకు రావణుడంటూ ఎవరూ లేరు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం రావణ రాజ్యంగా ఉంది. తండ్రి వచ్చి రామరాజ్య స్థాపనను చేస్తారు. మళ్ళీ జయ జయకారాలు జరుగుతాయి. అక్కడ ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. దాని పేరే సుఖధామము. దీన్ని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఈ పురుషార్థం ద్వారా మీరు ఈ విధంగా అవ్వనున్నారు. మీ చిత్రాలను కూడా తయారు చేశారు. చాలామంది వచ్చారు, విని గానం చేసి వెళ్ళిపోతారు.
తండ్రి వచ్చి పిల్లలైన మీకు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. తండ్రి, శిక్షకుడు ప్రేమిస్తారు, గురువు కూడా ప్రేమిస్తారు. సద్గురుని నిందకులు నిలువు నీడను పొందలేరు. సద్గురు కా నిందక ఠౌర్ నా పాయే అని అంటారు కదా. మీ లక్ష్యము, ఉద్దేశం మీ ముందుంది. ఆ గురువుల వద్ద లక్ష్యమేమీ ఉండదు. అది చదువేమీ కాదు. ఇక్కడ ఇది చదువు. దీన్ని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ అని అంటారు. దీని ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా సంపన్నులుగా అవుతారు. ఈ ప్రపంచమంతా అసత్యం ఉంది. అసత్యమైన కాయము అని కూడా గానం చేస్తారు. ఝూటి కాయ, ఝూటి మాయ అని అంటారు. సత్యయుగం సత్యఖండము. అక్కడ వజ్రాలతో, రత్నాలతో పొదగబడిన మహళ్ళు ఉంటాయి. సోమనాథ మందిరాన్ని కూడా భక్తి మార్గంలో నిర్మించారు. అక్కడ ఎంతో ధనం ఉండేది. దాన్ని మళ్ళీ ముసల్మానులు వచ్చి దోచుకున్నారు. పెద్ద పెద్ద మసీదులను నిర్మించారు. బాబా మీకు తరగని ఖజానాలను ఇస్తారు. ప్రారంభం నుండి అన్నీ సాక్షాత్కరింపచేస్తూ వచ్చారు. అల్లా అవలిద్దీన్ బాబాయే కదా. వారు మొట్టమొదటి ధర్మస్థాపనను చేస్తారు. అది దైవీ ధర్మము. ఏ ధర్మం అయితే లేదో అది మళ్ళీ స్థాపన అవుతుంది. ప్రాచీన సత్యుగంలో వీరి రాజ్యమే ఉండేదని, వారిపై ఇంకెవరూ లేరని అందరికీ తెలుసు. దైవీ రాజ్యాన్ని స్వర్గము అని అంటారు. ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ మీరు ఇతరులకు తెలియచేయాలి. తర్వాత ఎవరూ మాకు తెలియచేయలేదు అని అనకుండా అందరికీ ఎలా తెలియచేయాలి? మీరందరికీ తెలియచేస్తారు, అయినా తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఈ చరిత్ర మళ్ళీ పునరావృతం అవ్వవలసిందే. బాబా వద్దకు వచ్చినప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని అడుగుతారు. బాబా 5000 సంవత్సరాల క్రితం మేము కలుసుకునేందుకు వచ్చాము, అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని అంటారు. కొందరు వచ్చి వింటారు, కొందరికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. వారు గుర్తుకు వస్తారు, మేము ఇదే రూపాన్ని చూసాము అని అంటారు. తండ్రి కూడా పిల్లలను చూసి ఎంతో సంతోషిస్తారు. అవినాశి జ్ఞానరత్నాలతో మీ జోలి నిండుతుంది కదా. ఇది చదువు. 7 రోజులు కోర్స్ తీసుకుని మళ్ళీ ఎక్కడి నుండైనా ఈ మురళిని ఆధారంగా నడవచ్చు. మురళి ఆధారంగా నడవచ్చు. 7 రోజుల్లో ఎంత అర్థం చేయిస్తారంటే దాంతో మళ్ళీ మురళిని అర్థం చేసుకోగలుగుతారు. బాబా పిల్లలకు అన్ని రహస్యాలను బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్చా मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ పాపాలను భస్మం చేసుకోవాలి. ఆత్మిక చదువు ద్వారా మీ పదవిని శ్రేష్టంగా చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రువులు రానివ్వకూడదు. 2, ఇది వానప్రస్థావస్థలో ఉండే సమయము కావున ఈ వనవాసంలో చాలా సాధారణంగా ఉండాలి. చాలా ఉన్నతంగానూ ఉండకూడదు, చాలా తక్కువగానూ ఉండకూడదు. తిరిగి వెళ్ళేందుకు ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానము, సదా మలచుకునే విశేషత ద్వారా సంపర్కము మరియు సేవలో సఫలురుగా అయ్యే సఫలతామూర్త భవ. సదా మలుచుకునే విశేషత ద్వారా సంపర్కము మరియు సేవలో సఫలురుగా అయ్యే సఫలతామూర్త భవ. ఏ పిల్లల్లోనైతే స్వయంలో మలుచుకునే విశేషత ఉంటుందో వారు సహజంగానే స్వర్ణయుగపు స్థితి వరకు చేరుకోగలుగుతారు. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అదేవిధంగా తమ ధారణలను ప్రత్యక్షం చేసుకునేందుకు స్వయాన్ని మలుచుకోవాల్సి ఉంటుంది. అలా మలుచుకోగలిగిన వారే రియల్ గోల్డ్గా అవుతారు. మోల్డ్ అయ్యేవారే రియల్ గోల్డ్. మోల్డ్ అవ్వటం అంటే మలుచుకోవటం. సాకార్ బాబాలో ఈ విశేషతను చూశారు. సమయాన్ని బట్టి, వ్యక్తిని బట్టి సాకార్ బాబా అటువంటి రూపాన్ని ధరించేవారు. అలా బాబాను అనుసరించినట్లయితే సేవ మరియు సంపర్కం అన్నింటిలోనూ సహజంగానే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్, ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత తోడుగా ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత తోడుగా ఉంటుంది.
అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలోనే ఉండండి. సాకారంలో వచ్చే పోయే ప్రాక్టీస్ ఏ విధంగా సహజమైపోయిందో అలాగే ఆత్మకు తన కర్మాతీత స్థితిలో ఉండే ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడిప్పుడే కర్మయోగిగా అయి కర్మలోకి రావాలి. కర్మ సమాప్తమైపోవటంతోనే తిరిగి కర్మాతీత స్థితిలో ఉండటము. ఈ అనుభవం సహజమవుతూ ఉండాలి. సదా ఈ లక్ష్యం ఉండాలి. కర్మాతీత స్థితిలో ఉండటము, నిమిత్త మాత్రంగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వటము, మరలా కర్మాతీతమైపోవటం జరగాలి. సో నిమిత్త మాత్రంగా కర్మయోగిగా అవ్వాలి మరియు కర్మాతీత స్థితిలో వెళ్ళడము. ఇలా పదే పదే అయ్యేటువంటి ఈ అభ్యాసాన్ని మనం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.